హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్. చాలా రోజులైందండి వీడియోస్ చేసి. నేను వర్క్ బిజీలో పడి చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. అంటే వీడియో అంటే ఎంతైనా టైం కేటాయించాలి కదా, ఆ టైం అయితే నేను పెట్టలేకపోతున్నాను అనమాట. అందుకని వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. పెడతాను, ఏదో చిన్న వీడియో వస్తుందిలే, అదే ముందులే అనుకోబాకండి. నేను చాలా ఇంకా ముందు ముందు మంచిగా పెడతాను మీకు. అందుకని అందరూ సపోర్ట్గా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ పెడతాను. మన ఛానల్లో బిజినెస్ కూడా వస్తుంది, మీకు మంచివి అంటే బట్టల కలెక్షన్ వస్తుంది. ముందు ముందు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ వండుదాము. చాలా రోజులైంది ఫిష్ కర్రీ చేసుకొని అని చెప్పేసి నేను చేపల కూర వండుదాము అని చింతపండు తీసుకుంటున్నాను. ఇది నెల్లూరు చేపల పులుసు. ఇది ఒరిజినల్గా మీకు ఎల్ఐసిస్లో ఎలా చేస్తారు, ఒక పల్లెటూరు నుంచి నెల్లూరు చేపల పులుసు ఎలా పెడతారు అనేది నేను మీకు కంపల్సరీ కరెక్ట్గా చూపిస్తాను. మీరు కావాలంటే చాలా చూసుంటారు కదా నెల్లూరు చేపల పులుసు వీడియోస్. ఇది పక్కా పల్లెటూరులో ఎలా చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు మన అమ్మమ్మలు వాళ్ళు ఎలా చేస్తారు, అంతకుముందు ఎలా చేసేవాళ్ళు. నెల్లూరు చేపల పులుసు అంటే అసలు ఒరిజినాలిటీ ఏంటి అనేది నేను కంపల్సరీ దీనిలో చూపించబోతున్నాను మీకు. ఎవరైనా తప్పకుండా చూడండి. ఇదిగోండి, ఒక కేజీ చేపలు, కేజీ చేపకి నేను ఇంత వేసుకుంటున్నాను. చింతపండు క్వాంటిటీ చూసారుగా. అంటే నెల్లూరు చేపల పులుసు అంటేనే చింతపండు ఎక్కువ, అంటే పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట. మామిడికాయ కూడా వేస్తాను దీనిలో, మళ్ళీ మామిడికాయ కూడా వేస్తాను. చూడండి ఎంత వేస్తాను చింతపండు క్వాంటిటీ. మీకు పులుపు తక్కువ తినేవాళ్ళు ఉంటే మామిడికాయ వేస్తారు కాబట్టి మీ ఇష్టం, ఎంతైనా వేసుకోండి. సరేనా ఫ్రెండ్? నేను కర్రీ ఎలా చేస్తున్నాను, ఏ టైప్లో చేస్తున్నాను అన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి ధనియాలు, చేపల పులుసుకి కావలసిన మసాలా ఫైనల్లో వేస్తాం కదా, అదనమాట అది. ఓకేనా? ఇదిగోండి మెంతులు క్వాంటిటీ తక్కువ వేసుకోండి, ఎందుకంటే చేదు రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఆవాలు. ఓకేనా? ఆవాలు నేను స్పూన్తో వేయకుండా చేత్తో వేస్తున్నాను, ఎందుకంటే మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ అర్థం అవుతుందని. స్పూన్తో అంటే కొంతమందికి ఎక్కువ వచ్చు కదా, తక్కువ వచ్చు కదా, అందుకని చూపిస్తున్నాను. ఆవాలు కొంచెం వేసాను కూడా. ఇదిగోండి జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసాను మసాలాకి. గుర్తుపెట్టుకోండి, ఇవి ఫైనల్ డ్రై రోస్ట్ చేసుకొని ఇవి మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్సీకి వేసేటప్పుడు కొంచెం తెల్లగడ్డ వేసుకుంటే వేసుకోండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. స్మెల్ ఇష్టం అంటుంటే తెల్లగడ్డ వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దు. సరేనా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి నేను ఎలా చేస్తున్నా. ఇది నెల్లూరు చేపల పులుసులో వేసేది. ఇంకేమి అల్లం పేస్ట్ కానీ అలాంటివి ఏమి వేయరండి, గుర్తుపెట్టుకోండి. అలాంటివన్నీ ఏమి ఉండవు దీనిలో. ఈ మసాలా మాత్రమే వేస్తారు, ఇంకేం ఉండదు. ఇదిగోండి నేను రెడీ చేసి పెట్టుకునే ఇవి కేజీ చేపలు. చూడండి కేజీ చేపలు అన్నీ వచ్చాయి. ఇదిగోండి చింతపండు రసం, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు. ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై చేసుకునేదానికి. ఇదిగోండి టమాటాలు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ టమాటాలు వచ్చేసి నెల్లూరు చేపల పులుసులోకి ఎప్పుడు కూడా టమాటాలు ఆయిల్లో ఫ్రై చేయరనమాట. ఇదిగోండి ఈ చింతపండు పులుసులో మాత్రమే వేసి దీన్ని పిసికేస్తారనమాట. దీన్ని బాగా మెల్ట్ చేసుకొని వేసుకుంటారు. ఇది బాగా ఈ చింతపండు పులుసులో ఇదిగోండి ఇలా బాగా పిసికేసుకొని పులుసులోనే మెత్తగా చేసేసుకోవాలి. ఇవైతే ఆయిల్లో అయితే వేయరు. ఇదే పక్క పల్లెటూరి వంట చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు అనేది ఇదే అనమాట. ఇలా చేశాక ఇవి బాగా మిక్స్ అయిపోయాక, మెత్తగా అయిపోయాక దీనిలో వచ్చేసి పసుపు, కారం. చూడండి నేను పెట్టుకున్న కారం క్వాంటిటీ. ఓకేనా? ఇదిగోండి ఉప్పు, పసుపు అన్నీ దీనిలోనే వేస్తారు. వేసి ఇది మెత్తగా ఉండేది
నేను తర్వాత కర్రీ పొయ్యి మీద పెట్టాక ఆనియన్స్ ఆయిల్ ఎంత వేసుకున్నానని మీకు చూపిస్తాను. ఇదైతే ఇంతే. పులుసులో టమాటాలు పిసికాను కదా, దానిలోనే ఉప్పు కారం అంతా కలుపుకొని ఇదిగోండి ఇలా చేసేసుకుంటాము. ఇలా చేసుకున్నాకే ఇదిగోండి ఇలా పులుసులో ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మెత్తగా అయిపోవాలి టమాటాలు, దీనిలోనే పిసికేయాలి. ఇది డైరెక్ట్గా అయితే టమాటాలు వేయరనమాట. ఆయిల్లో ఆనియన్స్ ఒక్కటే వేసేది. మీకు ఫైనల్లో చూపిస్తాను కదా, చూడండి. ఇదన్నమాట మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు చూడండి, ఇది తిరగమాతలో పోసుకుంటారు పులుసు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ కేజీ చేపలకి ఇదిగోండి, ఈ పులుసుకి ఇదిగోండి కేజీ చేపలకి ఇది ఆయిల్ వేసాను నేను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆ వీడియోకి బాగుంటుంది కదా అని చెప్పేసి టమాటాలు తీసి ఆయిల్లో ఫ్రై చేయకూడదు. టమాటాలు చేయకూడదు. ఓన్లీ దీనిలో ఆవాలు మాత్రమే వేసాను, ఇంకేం వేయలేదు నేను. ఇదిగోండి ఆనియన్స్, ఆవాలు వేసాను, ఇదిగోండి ఆనియన్స్ అంతే. ఇవి రెండు ఫ్రై అయిపోయాక బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసాక ఈ పులుసుని మనం ఇందులో వేసేస్తున్నాం. నేను చూసారుగా టమాటాలు పులుసులోనే వేసాను. ఉప్పు కారం పసుపు కూడా ఈ పులుసులోనే వేసి మిక్స్ చేసి బాగా టమాటాలు పిసికేసాను దీనిలోనే. మనం ఇలా పిసికితే చూసే వాళ్ళకి వీడియోకి బాగుండదు కదా అని చెప్పేసి మీరు కానీ ఆయిల్ రోస్ట్ చేశారంటే మాత్రం టమాటాలు తీయగా వస్తుంది, పులుసు బాగుండదు. రియల్గా నెల్లూరు చేపల పులుసు అయితే ఇలాగే చేయాలి, ఇలాగే చేస్తారు. నాకు తెలిసింది అది నేను చేస్తున్నాను. చూడండి ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేయకూడదు. ఇలా ఒక పక్క వస్తుంది కదా, మామిడికాయ ముక్కకి హాఫ్ వస్తుంది కదా, దానిలో 2 ముక్కలు మాత్రం పెద్దవిగా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేశాను. పల్లెటూరు అంటే ఎల్లేజ్లో ఏంటంటే ఇదిగోండి ఇది తీరు అనమాట. దీని బొరటు తీరు, దీనికి పీల్ తీయకుండా వేస్తారు. ఎందుకంటే ఇది ఉడికాక పీల్ తీసేస్తే మెత్తగా ఉంటే దానిలో కరిగిపోతుంది. కానీ ఇది కానీ ఉందనుకోండి, ఈ ముక్కకి ఇది ఉంది అంటే ఇది చెదరకుండా ముక్కగానే ఉంటుంది. అప్పుడు దీనిలోంచి ఇలా తీసుకొని గుజ్జు వరకు తీసేసుకొని తింటారు. ఇది మామిడికాయ ముక్క ఇలా వేయాలన్నమాట. ఈ సైజులో బిగ్ సైజులో వేయాలి. బాగా మామిడికాయ కడుక్కొని నీట్గా వేసుకోవాలి. కానీ దీన్నైతే పీల్ అయితే తీరు. ఇది పల్లెటూరులో చేసేది. దీన్ని మనం ఫైనల్గా పొడి చేసుకొని వేసుకున్నాం. కరివేపాకు కూడా నేను ఆయిల్లో అయితే వేయలేదు. కరివేపాకు కొత్తిమీర 2 కూడా ఆయిల్లో వేయలేదు. చూడండి, నేను అంటే తిరమాత పెట్టినప్పుడు వేయలేదు. అది పులుసులో వేసుకోవాలి. పులుసులో వేసుకొని ఆ తర్వాత ఇది వీడియోకి బాగుంటుంది కదా అని చెప్పేసి మనం ఏదంటే అది చేయకూడదు అనమాట. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, క్లాస్గా ఉంది అని చేస్తే. కర్రీ ఎలా చేస్తారో నెల్లూరు చేపల పులుసు చాలా చూశాను నేను. డిఫరెంట్గా పచ్చిమిరపకాయలు వేయటం, వంకాయలు వేయటం ఇవన్నీ చూపిస్తున్నారు. అవన్నీ అయితే ఏం వేయరు. ఓన్లీ చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు మాత్రమే వేస్తారు. అంటే తినేవాళ్ళు వేసుకోవచ్చు కదా అక్క అంటే అది వేరేగా చేసుకోవాలి. నెల్లూరు చేపల పులుసు అని మాత్రం చెప్పకూడదు. అది నాకు తెలిసింది ఇదే. మీకు ఇది బ్రౌన్ కలర్లో వచ్చాక నేను పులుసు వేస్తాను. పులుసు హాఫ్ బాయిల్ అయిపోయాక బాగా చిక్క పడుతుంది, దగ్గర పడుతుంది అన్నప్పుడు మామిడికాయ ముక్కలు, చేప ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా, చూసాక బ్రౌన్ సైడ్లో వచ్చాక నేను చేపల పులుసులో ఇదిగోండి నేను చేసుకున్న పులుసు ఇది వేస్తున్నాను. చూసాక వేసేసాను. అయిపోయింది. దీనిలో నేను వేసిన దానికి ఉప్పు కారం పసుపు అన్నీ బాగా సరిపోయాయి. క్వాంటిటీ అయితే నేను వేసుకున్న దానికి సరిపోయింది. కేజీ పులుసుకి, కేజీ చేప ముక్కలకి ఈ పులుసు మరిగేసరికి మనకి సరిపోతుంది అనమాట. మీకు ఇంకా కొంచెం చిక్కగా ఉండాలనుకున్నా లేదా కొంచెం పలసంగా ఉండాలనుకున్నా దాన్ని బట్టి మీరు దాన్ని అంటే ఎలా చేసుకుంటే బాగుంటుంది మనకు తినేదానికని మీ అలవాటు ప్రకారం మీరు చేసుకోండి. కానీ చేసే తీరైతే మాత్రం ఇదేనండి. మామిడికాయ చేపల పులుసు చేసే తీరైతే మాత్రం ఇలాగే. ముక్కలకి మీరు బాగా క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాంటి బ్లాక్ లేకుండా లోపల నలుపు అనేది లేకుండా బాగా నీట్గా వాష్ చేసుకోండి. ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్లో ఉండాలి చేప ముక్క. ఇదిగోండి వైట్గా బాగుండాలి. నీట్గా గట్టిగా ఉన్న ముక్క తీసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
పులుసుకి. ఇదిగోండి చూడండి, ఇందాక నేను పెట్టాను కదా, ఇదిగోండి పులుసు పోసాను కదా, పులుసు ఇలా వచ్చేసింది. ఇంత బాగా దగ్గరికి వచ్చేసాక ఇదిగోండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఇదిగోండి మామిడికాయ ముక్కలు వేసాను, అలాగే చేపలు కూడా వేస్తున్నాను. ఇదిగోండి మనం ఇందాక బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, ఇదిగోండి చేపలు కూడా వేసేస్తున్నాం. చూడండి ఇదిగోండి చేపలు కూడా, ఇందులో చేపలు కూడా వేసుకొని అది బాగా దగ్గరికి ఉడికేదాకా పెట్టుకొని, మనకి ఎంత పలచగా కావాలా బాగా చిక్కగా కావాలా చూసుకొని మనం తినేదాన్ని బట్టి ఫైనల్ మనం చేసుకున్న మసాలా పొడి ఉంటుంది కదా అది వేసుకొని దింపేసుకున్నాము. చూడండి ఇలా అయితే వేసాను. చూడండి చూసారుగా, ఇదిగోండి మూత పెడుతున్నాను. నేను మూత పెట్టలేదు, ఇంకోటి మర్చిపోయి వేస్తాను. చూడండి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను. నేను ఫస్ట్ ఆయిల్ ఫ్రైలో వేయలేదు. ఈ స్మెల్ మనకు బాగా రావాలంటే కొత్తిమీర కరివేపాకు, చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు నేను పులుసు అంతా హాఫ్ బాయిల్ అయ్యాక వేసాను. మూత పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మనకు కావాల్సినట్టు వస్తుంది పులుసు, తర్వాత తీసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి మన ఫైనల్ చేపల పులుసు ఇలా వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, అది వేస్తున్నాను. చూడండి ఇలా వేసేస్తున్నాము. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం దాంట్లో పులుసు ఇలా పోసుకుంటాను. దానిపైన ఇలా చూడండి ఇలా పోసుకుంటే అది బాగా కలిసిపోతుంది. లేదా మనం క్లాత్తో దబర ఇలా చుట్టూ తిప్పుకున్న వచ్చేస్తుంది. అంటే నేను ఒక్కదాన్ని వీడియో తీసుకున్నాను కదా, దానివల్ల నాకు చేతిలో ఇట్లా మొబైల్ పెట్టుకోవటం వల్ల నాకు కుదరలేదు. ఇది ఫైనల్ చేపల పులుసు వచ్చేసింది. నేను మూత పెట్టాను కదా, మూత ఎందుకు తీసేసారనుకుంటున్నారు? మూత ఎక్కువ టైం పెట్టడం వల్ల ఏమవుతుందంటే పులుసులోకి చెమట నీరు అనేది ఎక్కువ వెళ్ళిపోయి వాటర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ముక్కలు వేసాక మ్యాక్సిమం మీరు అది ఉడికేదాకా ఫైనల్ దాకా కొంచెం మూత తీసి పెట్టుకోవడమే బెటర్ అనుకుంటున్నాను నేను. అలా చేసుకోండి. ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్, చూడండి వచ్చేసింది కదా ఫైనల్ చేపల పులుసు. ముక్క చెదరకుండా బాగా నీట్గా వచ్చేసింది అనమాట మనకు. ఇదిగోండి ఇలా చూసారా, ముక్క చెదరలేదు ఎక్కడ కూడా, చాలా బాగా వచ్చింది నీట్గా. ఇదిగోండి మామిడికాయ ముక్క కూడా చెదరలేదు. ఇది ఫైనల్ చేపల పులుసు అయిపోయింది. ఇది అంతే, చేపల పులుసు చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందండి. ఇలాగే ఇంకా ముందు మీకు చాలా మంచి వీడియోస్ వస్తాయి. మీకు వీడియో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూద్దామండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడు దాకా కష్టపడి చేసుకున్నాము. చేపల కూర ఫైనల్ అయిపోయింది. నేను చేశాను వేడి వేడి చేపల కూర, వేడి వేడిగా తిందాం. 5 నిమిషాలు వేడిగా బాగుంటుంది చేపల కూర. ఓకే.